నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. పార్టీ నిలదొక్కుకోవడానికి జన సైనికులు వీర మహిళలే కారణం. విశాఖలో నిర్వహించిన జనసేన క్రియాశీలక కార్యకర్తల సమావేశంలో అధినేత పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం. రాష్ట్రంలో ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో పెట్టుబడులకు సులభతర విధానం. ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలకు మంత్రి లోకేష్ పిలుపు. విశాఖలోనే ఉన్న చంద్రబాబు, పవన్లు దమ్ముంటే స్టీల్ ప్లాంట్ కు వెళ్లండి. ఏపీ PCC అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సూచన. తాను పార్టీ పెట్టింది చంద్రబాబు సేవ కోసమే అన్నట్లుగా పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నారు. విమర్శలు గుప్పించిన వైసీపీ నేత పోతిన మహేష్. జనసేన పార్టీ నిలదొక్కుకోవడానికి జన సైనికులు వీర మహిళలే కారణమని ఆ పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. విశాఖలోని బేవ్యూ హోటల్లో నిర్వహించిన పార్లమెంటరీ నియోజకవర్గ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ ఓటమిని తాను అనేక విధాలుగా ఎదుర్కొన్నానని అన్నారు. అయితే జన సైనికులంతా తనకు కష్టాల్లో అండగా నిలిచారని ప్రశంసించారు. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన ఘటనలు గుర్తు చేసుకున్నారు. జనవాణి కార్యక్రమం కోసం విశాఖపట్నం వస్తే నోవెటల్ హోటల్లో పోలీసులు నిర్బంధించారని, బయటకు రానివ్వలేదని పేర్కొన్నారు. ఈ విషయం తెలిసి ఓ మహిళా అభిమాని చంటి బిడ్డను చంకలో ఎత్తుకుని వచ్చి పార్టీకి అండగా నడి రోడ్డుపై నిలబడిందని అన్నారు. విశాఖతో జనసేన పార్టీ బంధం విడదీయరానిదని ఆయన అన్నారు. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మనం ఇక్కడ దాకా రావడం అనేది ఒక భగవంతుడి తాలూకు శక్తి లేకపోతే ఈ రోజున మనం ఇలాంటి పరిస్థితులు ఉండేవాళ్ళం కాదు, ఇలాంటి స్థానంలో కూర్చోబెట్టేవాళ్ళం కాదు. కానీ భగవంతుడు మనల్ని కరుణించాలి అంటే, ప్రకృతి మనకి అనుకూలించాలి అంటే చాలా ఒడిదుడుకుల్ని తట్టుకొని నిలబడగలిగితేనే దానికి ఆ ప్రకృతి సహకరిస్తుంది, ఆ భగవంతుడు సహకరిస్తాడు. అసలు ప్రయత్నమే చేయకుండా మొత్తం భగవంతుడు మనం నడిపించాలంటే మనం నడవాలి. పార్టీ నేను పెట్టినప్పుడు చూడటానికి ఎప్పుడు కూడా ఒక ఎపెక్స్ పాయింట్ మౌంట్ ఎవరెస్ట్ ఒకటే వెళ్తుంది, పైకి కనిపిస్తాం, పీక్ అంటాం. ఆ పీక్ దేని మీద ఉంటుంది అంటే, పిరమిడ్లో ఉండే ఆ పీక్ దేని మీద ఉంటుంది అంటే కింద ఫౌండేషన్ ఎంత ఉంటుంది, లేయర్గా. సో అట్లాగా నేనేంటంటే పిరమిడ్ తీసుకొని ఎప్పుడు నేను సర్కిల్ తీసుకుంటాను. ఇప్పుడు ఇక్కడ పిరమిడ్ కైండ్ ఆఫ్ లీడర్షిప్ ఏంటంటే, మీరందరూ నా కోసం పని చేయండి అని ఉంటుంది. ఇఫ్ యు టేక్ అ సర్కిల్, ఆరిజిన్ పాయింట్ ఎక్కడైతే ఆరిజిన్ పాయింట్ ఎండింగ్ పాయింట్ ఉండో ఒకటే చోట కలుస్తుంది. అది ఎక్కడైతే మొదలు పెట్టి నువ్వు అక్కడ తిరిగి రావాలి. సో ఇది యూనివర్స్ తాలూకు సింబల్. అంటే మనకి అండపిండ బ్రహ్మాండం ఉంటాం కదా, ఇట్స్ ఓవల్ షేప్డ్. సో నేను అనుకున్న ఈ ఇన్ఫినిట్ లూప్ ఇది. అంతేగాని మనం ఎందుకంటే పిరమిడ్ కైండ్ ఆఫ్ లీడర్షిప్ నేను నమ్మను. జనరల్గా మేనేజ్మెంట్ స్ట్రక్చర్స్లో ఇస్తారు, కానీ అంటే ఎందుకు చెప్తున్నా అంటే చూడటానికి నేను ఎక్కడ ఉన్నానో మీ నియోజకవర్గాల్లో దూరంగా ఉన్నారో అనుకుంటాం. కానీ అది ఏది కలుపుద్దంటే భావం ఇలాగ తీసుకొచ్చి ఒక చోట ఇలా పెట్టగానే బికమ్ ఎ సర్కిల్. అంటే మీరు నేను ఇలా పక్కనే ఉంటాం. ఉదాహరణకి ఎదురుగా కూర్చున్న మన డాక్టర్ మనోజ్ గారు ఉద్దానం కిడ్నీ గురించి మాట్లాడినప్పుడు, నేను ఉద్దానం ఎప్పుడు వెళ్ళలేదు. నేను ఒక 5-6 మంది యువకులు కలిసి నా దృష్టికి సమస్యను పట్టుకొచ్చారు. అంటే ఇది ఏముంటుందంటే, నేను వెళ్ళి పెరగక్కర్లా ఉండక్కర్లేదు, కానీ ఒక సమస్య మన దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని స్పందించి దానికి పరిష్కారం వెతికితే వీ నీడ్ అ వెరీ స్ట్రాంగ్ సోషల్ విల్. దానికి పొలిటికల్ ఫోర్స్ కావాలి. సో ఇట్స్ ఏ సోషియో పొలిటికల్ కమిట్మెంట్ కావాలి. దానికి ఒక సోషల్ విల్ ఉండాలి, అలాగే ఒక పొలిటికల్ కమిట్మెంట్ ఉండాలి. మనకి ఆంధ్రప్రదేశ్లో రోడ్లు గుంతలు ఉన్నాయి, ప్రతి ఊర్లో గుంతలు ఉన్నాయి, కానీ అందరికీ కలిపి తెలియట్లేదు. మన ఈ ఉమ్మడి సమస్య మన అందరం భాగస్వామ్యం ఎలా చెప్పాలంటే, గుడ్ మార్నింగ్ సీఎం అనే ఒక ప్రోగ్రాము స్టార్ట్ చేయాలంటే నేను ఒకటి పార్టీ పెడితే సరిపోదు. పార్టీలను నడపగలిగి, వ్యవస్థని నడపగలిగి, సమస్యలను గుర్తించగలిగి, దాన్ని ఒక స్ట్రక్చర్ రూపంలో ఇవ్వగలగాలి. దీన్ని ఇట్లా వాడచ్చు అనేది చాలామంది అనుభవజ్ఞులైన నాయకులు కావాలి. సో మనోహర్ గారు లాంటి ఒక పెద్ద స్థాయి నాయకులు నన్ను ఆయన చాలా కాల పరీక్షలు పెట్టి, నువ్వు చెప్తాను అసలు ఏం చేస్తావో చెప్పు అని చెప్పి అన్ని పరీక్షలు పెట్టిన తర్వాత వచ్చిన తర్వాత ఆయన పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో ఆయన చూపించినంత చొరవ, ఆయన తీసుకున్నంత బాధ్యత చాలా ఇంకెవరు తీసుకోలేకపోయారు. నాకు నిజంగా నేను ఈ రోజున మనస్ఫూర్తిగా నేను ఆనందిస్తున్నాను. దేనికి అంటే, నేను పాలిటిక్స్లో ఓడిపోయినందుకు. నా కష్టాలు భగవంతుడికి ఎందుకు రుణపడి ఉంటానంటే, నా కష్టాలు చూపించినందుకు.
ఎందుకంటే కష్టంలో నా వాళ్ళు ఎవరు కాదో చెప్పారు భగవంతుడు. సో నాకు ఎందుకు మీరు ఇంత డియర్ అంటే, మీరు ఎందుకు గుండెకి దగ్గరగా ఉంటారంటే, మీరు నా సుఖాల్లో మీరు నా వెంట లేరు, నా కష్టాల్లో మీరు వెంట ఉన్నారు, మీరు వెన్నంటే ఉన్నారు. నాకు తెలుసు మీకు ఎంత కష్టంగా ఉంటుందో. మేము ఇంత గుండెల్లో పెట్టి, నువ్వు 2019 నుంచి 24 వరకు ఎంత కక్షపూరితమైన ప్రభుత్వంలో తిరిగి నన్ను ఏది తీసుకొచ్చింది అంటే ప్రజల అభిమానం పట్టుకొచ్చింది. ఓడిపోయాను అంటే ఎలాంటి ఓటమి ఉంటుంది? చాలా అవమానకరమైన ఓటమి అది. దేనికి ఓటమి? వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ హీరోను వీటి గురించి కాదు. నేను ఓటమి ఎలా ఫీల్ అవుతానంటే, ఒక హీరోగా ఉండి ఆ అవమానం నేను ఫీల్ అవ్వను. నేను ఓటమి ఎలా ఫీల్ అవుతానంటే, ఒక ఐడియాలజీని నమ్ముకొని బతికి, సినిమాలను కూడా ఒక పర్టికులర్ ఫ్రేమ్ వర్క్లో చేసేవాడిని, ఇప్పుడు వేరే చేయను నేను. అలాగే నేను బతికేది కూడా అలాగే బతుకుతాను. అలా నిర్ణయాలు తీసుకుంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది చూసేవాళ్ళకి, కానీ నేను తీసుకుంటాను అది. ఎందుకంటే నాకు చాలా ఖచ్చితమైన ఫ్రేమ్ వర్క్ ఉంది. నేను ఈ పని చేస్తాను, ఈ పని చేయను. ఈ పని ఎందుకు చేస్తానంటే నా కారణాలు నాకుంటాయి. రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న తర్వాత అది మీ ప్రాజెక్టు కాదు, పూర్తి బాధ్యత మాది అని పారిశ్రామికవేత్తలకు మంత్రి లోకేష్ భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. విడిభాగాల తయారీ నుంచి పోటీతత్వం వరకు భారతదేశ ఏరోస్పేస్ తయారీ, ఎంఆర్ఓ రంగాలను వేగవంతం చేయడం అనే అంశంపై విమానయాన శాఖ, కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ సిఐఐ, సొసైటీ ఆఫ్ ఇండియన్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరర్స్ సంయుక్తంగా విశాఖలోని ఓ హోటల్లో సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు లోకేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. సీఎం చంద్రబాబు విజనరీ లీడర్షిప్ వల్లే మిట్టల్, గూగుల్ వంటి గ్లోబల్ కంపెనీలు రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయని అన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్తో ఉత్తరాంధ్ర రూపురేఖలు మారబోతున్నాయని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఏపీలో డబుల్ ఇంజన్ సర్కారు పనిచేస్తుందని పేర్కొన్నారు. Mr. Naidu requires, our Chief Minister requires no introduction. He is known to be a visionary politician. If you look at what he's done to Hyderabad way back in the mid-90s, and when we look back at Hyderabad today, we know that all the seeds were sown in the right place. And a great example of that is Shamshabad Airport. When Mr. Naidu back then said airport should have 5,000 acres, a lot of people actually made fun of him. Generally in India we have a habit of making fun of visionaries. They made fun of him. They said, why do we need 5,000 acres? But now go back and see Shamshabad. It contributes close to 11% of Telangana's GDP. And there's a longer story to Shamshabad Airport. GMR did win the contract, but Mr. Naidu did not award it for the longest of time, because back then this was one of the very first projects of GMR, and he questioned whether GMR had the capacity to execute it. So he got GMR Garu to present all the designs, and only after he got convinced that they can execute it in the true spirit of what he wanted it to be, was the contract awarded. So what we have in Andhra Pradesh is visionary leadership. And we are, if you look at, you've seen Shamshabad Airport, and believe me, Bhogapuram, we will one up it, we will do better, and we will make it a destination on the eastern seaboard. Second is team. We have mix of experienced leadership and young Turks. The Dayas is a great example of this. Under the leadership of Satish Reddy Garu, who's enabling us, giving us inputs in terms of policy. Mohan Reddy Garu on the other side, giving us a lot of input. There are a bunch of youngsters sitting in between. If you look at Kondapalli Srinu, he's a first-time minister in the state cabinet. Ram Mohan Naidu, Moka, requires no introduction. He's the youngest cabinet minister ever in Indian history. And we back it with leadership even from the service. So we have Sai Kant Verma, who's an IAS officer, who's handling Economic Development Board. Younger than, I think, all of us on the dais. So what you see is a blend of experience and youngsters. We have hunger. We mean speed of doing business. Sai Kant spoke of ArcelorMittal. October is when we're going to break ground. It's going to be India's largest steel plant, and it was clinched over one Zoom call. Another example is now it's out in the open. Google is going to build one of the largest data centers here in Visakhapatnam.
Actually, that conversation started here in Novotel. When the Google leadership came and I personally drove them, showed them the land and explained to them the vision with which we want to build an entire data city. That's another example. Third, I would like to also share in renewable energy space. I'm sure all of you know the company called Renew. I went to break coconut to start a new plant where they're going to do solar and wind energy production. So we went there and we broke coconut. I told Sinhaji to make Andhra Pradesh his second home. Then I heard he's getting into manufacturing. I just dropped him a WhatsApp message and said, boss, we are ready here in Andhra Pradesh. And we also got manufacturing to Andhra Pradesh. So why am I sharing all this with you? Once you sign with Andhra Pradesh, it's no longer your project, it is our project. If it means we have to lobby with the leadership from civil aviation, we will lobby on your behalf. If it means we have to lobby with NMDC, we have done it. If it means that we need to change policies, taxation, we are willing to take that ownership, work with the leadership in Delhi to make that difference. టీడీపీ అంటే తెలుగువారి ఆత్మగౌరవ పార్టీ కాదని మోడీ ఆత్మగౌరవ పార్టీ అని ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. చంద్రబాబుకి తెలుగు జాతి కంటే మోడీ ఖ్యాతి ముఖ్య అని ధ్వజమెత్తారు. అందరూ విశాఖలోనే ఉన్నారని, ఒక్కరైనా స్టీల్ ప్లాంట్కు వెళ్లాలని చంద్రబాబు, పవన్, లోకేష్లకు షర్మిల సూచించారు. విశాఖ స్టీల్ భవిష్యత్తు మీద ఆందోళన జరుగుతుందని, స్టీల్ ప్లాంట్పై మీ వైఖరి ఏంటో తేల్చాలని సవాల్ చేశారు. ఇన్సిడెంటల్గా ఈరోజు ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ముఖ్యమంత్రి గారి కొడుకు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అందరూ విశాఖపట్నంలోనే ఉన్నారు. అఫ్ కోర్స్ వాళ్ళ కార్యక్రమాల కోసం అందరూ విశాఖపట్నంలో ఉన్నారు. కానీ ఏది ఏమైనా అందరూ విశాఖపట్నం చేరారు. చాలా సంతోషం. ఈరోజు విశాఖపట్నం స్టీల్ కు సంబంధించి ఆ కార్మికుల్లో అయితేనేమి, రాష్ట్ర ప్రజల్లో అయితేనేమి, ప్రతిపక్షాలలో అయితేనేమి విశాఖ స్టీలు భవిష్యత్తు గురించి చాలా భయాలున్నాయి. ఇటీవల కాలంలోనే 44 పనుల కోసం ఈఓఐ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్వైట్ చేస్తూ ఒక ప్రకటన విడుదలయ్యింది. అంటే ఇది వరకు కార్మికులు చేస్తున్న పనులను ఇప్పుడు విశాఖపట్నం స్టీలు కాంట్రాక్ట్ బేసిస్ మీద ఇయ్యబోతుంది. అంటే 34,000 ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 35,000 మంది కార్మికులతో విశాఖపట్నం స్టీలు ఫుల్ కెపాసిటీలో అంటే 3 మిలియన్ టన్నుల ఉన్న ప్లాంట్ ని కెపాసిటీని రాజశేఖర రెడ్డి గారు 7 మిలియన్ టన్నుల వరకు తీసుకువెళ్లారు. ఆ టైంలో ఫుల్ ఎంప్లాయ్మెంట్ లో నడిచిన ప్లాంటు 35,000 మందితో నడిచిన ప్లాంటు ఈ రోజు కేవలం 20,000 మందితో మాత్రమే, లేక అంతకంటే తక్కువే మందితోనే నడుస్తుంది. ఇప్పుడు దీనివల్ల ఆ 20,000 మందికి కూడా ఉద్యోగాలు పర్మనెంట్ అనో లేకపోతే ఒక భరోసానో లేకుండా పోతుంది. అంటే ఉన్న పనులకు కూడా, ఇది వరకు కార్మికులుగా చేసే పనులకు కూడా అవుట్సోర్సింగ్ ఇస్తే ఇక మొత్తం కార్మికులను అవుట్సోర్సింగ్ పద్ధతుల్లోనే ఎంప్లాయ్ చేసుకుంటే ఇక రెగ్యులర్ ఉద్యోగస్తులు గాని, ఉన్న కాంట్రాక్ట్ బేస్ లో ఉన్న ఉద్యోగస్తులు కానీ ఏ మాత్రం భరోసా లేకుండా పోతుంది. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. మోడీ గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచే వైజాగ్ స్టీల్ కు ఈ శాపం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంత వరకు 2014 వరకు బ్రహ్మాండంగా నడిచింది విశాఖపట్నం స్టీలు. అసలు కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఇందిరాగాంధీ దగ్గర నుంచి రాజీవ్ గాంధీ అయితేనేమి, ఆ తర్వాత పివి నరసింహారావు గారు అయితేనేమి, రాజశేఖర రెడ్డి గారు అయితేనేమి, ఇలాంటి ఎంతో మంది కాంగ్రెస్ పార్టీ నాయకుల చేత కలకలలాడిన ఈ ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీ అధికారంలో నుంచి దిగిపోగానే 2014లో మోడీ ప్రధానమంత్రి అవ్వంగానే ఒక శాపం లాగా మొదలైంది విశాఖపట్నం స్టీల్ కు. ఎందుకని అడుగుతున్నాం. విశాఖపట్నం స్టీలు ప్రైవేటైజ్ చేయాలి అన్న ఆలోచన మోడీ గారు చేయడం దుర్మార్గం కాదా? విశాఖపట్నం స్టీలు లాభాలలో నడుస్తే దాన్ని ప్రైవేటైజ్ చేయడం కాబట్టి విశాఖపట్నం స్టీల్ ను క్రమేణా సైలెంట్ కిల్లింగ్ చేస్తూ మోడీ గారు ఈ రోజు వరకు కూడా విశాఖపట్నం స్టీల్ కు సంబంధించి ఒక్క రకంగా ఆదుకోకపోగా ప్రతి విషయంలోనూ విశాఖపట్నం స్టీల్ కు అన్యాయమే చేశారు. అసలు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఒకప్పుడు విశాఖపట్నం స్టీల్ కు లోటు కలిగితే 2,000 కోట్లు రాజశేఖర రెడ్డి గారు దానికి సహాయం చేయడమే కాకుండా, కాంగ్రెస్ పార్టీ దానికి సహాయం చేయడమే కాకుండా 4,000 మందికి ఉద్యోగాలను కూడా కల్పించారు. ఈ రోజు వరకు కూడా భూములు ఇచ్చిన వాళ్ళు 7,500 మంది ఆ కుటుంబాలు ఉద్యోగాలు కావాలి అని మాకు ఇంకా ఆ రోజు ఇచ్చిన మాట ఈ రోజు వరకు కూడా నెరవేరలేదు అని ఈ రోజుకు కూడా వాపోతుంటే, వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాల్సింది పోనిచ్చి, వాళ్ళకు భరోసా కలిగించాల్సింది పోనిచ్చి, ఉన్న వాళ్లకు కూడా భద్రత లేకుండా ఈ రోజు చేస్తున్నారు మోడీ గారు.
నాయకులు అందరూ కలిపి. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. ఆపరేషన్ సైలెంట్ కిల్లింగ్ ఇదే ఈ ఆపరేషన్ కి పేరు. ఆ రీతిలోనే మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పటి నుంచి విశాఖపట్నం స్టీల్ భూముల మీద కన్ను పడింది కాబట్టి దీన్ని ప్రైవేటైజ్ ఎలాగైనా చేయాలి కాబట్టి అసలు ఈ ప్రాజెక్టే మంచిది కాదు అని తేల్చేస్తే దీన్ని ప్రైవేటైజ్ చేయడం చాలా సులువవుతుంది అనుకుని రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు క్యాప్టివ్ మైన్స్ దీనికి కలిగించాలి అని ట్రైపార్టీ అగ్రిమెంట్ చేసుకోబోతే ఆయన చనిపోయాక అది అటకెక్కింది. అప్పటి నుంచి ఏ నాయకుడు కూడా దీనికి క్యాప్టివ్ మైన్ ఉండాలని గాని ఆలోచన చేసింది లేదు. మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు. దీనికి క్యాప్టివ్ మైన్ ఇయ్యాల్సింది పోనిచ్చి లేదా సెయిల్లో విలీనం చేయాల్సింది పోనిచ్చి క్రమేణా ప్రతి విషయంలోనూ రా మెటీరియల్ దగ్గర నుంచి తీసుకుంటే ప్రతి విషయంలోనూ దీన్ని హ్యాండిక్యాప్ చేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.